పొద్దున పనుండి మా ఆయన నేను బజార్‌కెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఆటోలో కూర్చొనున్నాం. ఆటో అబ్బాయి ఒక ఐదుగురు రాందే బయటికి ఆటో తీయడు కాబట్టి నలుగురు ఎక్కాం. ఒకళ్ళు మేమిద్దరం మా ఆయన, నేను ఇంకిద్దరు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అంటే నేను ఇన్ని రోజులు అనుకుంటున్నా ప్రపంచం మారిపోయింది, ముందుకెళ్తుందనుకున్నా. ముందుకెళ్ళట్లేదు. ప్రపంచం కూడా ఏం మారలేదు. ఒక ఆడది బయటికెళ్ళి సంపాదిస్తుందంటే అది వేరే ఉద్దేశంతో అని వేరే ఆలోచనతో పెట్టుకోకూడదండి. అది అలా ఆలోచించే వాళ్ళ తప్పు. అంటే ఆ మాట్లాడే వాళ్ళ తప్పు. ఆ మాటలు ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది? అతని భర్తకి వేడి నీళ్ళకి చన్నీళ్ళలా తోడుందామని వెళ్తుంది. ఆ అమ్మాయి చదువుకుంది. ఆ చదువుకి ఈ చదువు వృధా కాకుండా దాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంట్లోనే కూర్చున్నారు. నేనే చదువుకోలేదు. ఆ అమ్మాయి తన భర్తకు సాయం చేస్తుంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళలా ఉంటుంది. తన పిల్లల్ని, అత్తమామల్ని అందరినీ చూసుకొని బయటికెళ్ళి సంపాదిస్తుంది. తన భర్తకు కూడా ఇలాంటిది అబ్జెక్షన్ లేదు. కానీ వీళ్ళకి అబ్జెక్షన్ ఏందంటే బయటికెళ్ళి ఆడదే సంపాదించకూడదు. భర్తే సంపాదించాలి. ఇలా ఉన్నంత కాలం ప్రపంచం మారదండి. ఇది మాత్రం నిజం.